పుట్టకమునుపే ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకొనే నిన్ను భూమి పుట్టకమునుపే దేవుడే నరరూపి ఆయన పేరు యేసు ప్రభు దేవుడే నరరూపి ఆయన పేరు యేసు ప్రభు ఆయన పేరు యేసు ప్రభు స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు యాకోబును స్తుతించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడైయుందును భయపడకుమని పలికే యాకోబును స్తుతించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడైయుందును భయపడకుమని పలికే పేరు పెట్టి పిలచి నా సోదు నీవనెను పేరు పెట్టి పిలచి నా సోదు నీవనెను నా సోదు నీవనెను స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతు తన రూపము నాకునిచ్చే ఆరాధించి గణపరతున్ ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతు తన రూపము నాకునిచ్చే ఆరాధించి గణపరతున్ పరలోక పౌరునిగా చేసెన్ హృదయార్పణ నార్పింతు పరలోక పౌరునిగా చేసెన్ హృదయార్పణ నార్పింతు హృదయార్పణ నార్పింతు స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించి
ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్ అంతమందు బహుమానమిత్తున్ అని ప్రభువే చెప్పెనుగా అంతమందు బహుమానమిత్తున్ అని ప్రభువే చెప్పెనుగా అని ప్రభువే చెప్పెనుగా స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్త ఆయనే నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్త ఆయనే జీవపు దాత ఆయనే నీ రక్షణకర్తాయనే జీవపు దాత ఆయనే నీ రక్షణకర్తాయనే నీ రక్షణకర్తాయనే స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు పాట సంఖ్య 243 241 243 241 ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్ చావు గోతి నుండి లేవనెత్తిన జీవమిచ్చిన జీవదాత చావు గోతి నుండి లేవనెత్తిన జీవమిచ్చిన జీవదాత వివరింతునే నీదు విశ్వాస్యత ఎంతయో సవ్యం
పర్వతములు పారిపోయినాను, పూర్వీలో మార్పు కలిగినాను. తరుణములు విరోధముగా పైలేచిన, స్మరించేదాని విశ్వాసతన్. తరుణములు విరోధముగా పైలేచిన, స్మరించేదాని విశ్వాసతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబుల కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబుల కీర్తించేదన్. చివరిగా 603 592 పాట సంఖ్య 603 592లో మొదటి వచనము చివరి వచనం పాడుకుందాము. 603 మొదటి వచనం చివరి వచనం. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ఎడతెగక నీవు ప్రార్థించిన, విసుగాక నీవు ప్రార్థించిన, ఎడతెగక నీవు ప్రార్థించిన, విసుగాక నీవు ప్రార్థించిన, సమస్తము నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. యెరూషలేము క్షేమముకై, అన్యజనుల రక్షణకై. యెరూషలేము క్షేమముకై, అన్యజనుల రక్షణకై. భారముతో నీవు ప్రార్థించిన, ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించిన, ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమే నీ క్షేమము నాకు ఆధారమగును. వారి క్షేమమే నీ క్షేమము నాకు ఆధారమగును.
నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 41వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములైనా ఇంతవరకు మీరు ఎక్కడిలో భద్రపరిచి మీరు మహిమ పొందినందుకై స్తుతిస్తున్నాను. తిరిగి ప్రార్థనలో ప్రవేశించడానికి ప్రభా మాతో మాట్లాడము, నీ స్వరం వినిపించము, మేలుకై దృష్టించము. రావాల్సిన బిడ్డ త్వరపెట్టి తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ వందనం చెల్లించుకుంటూ ఏ సత్పరిశ్రమలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము బైబిల్ స్టడీ యాక్చువల్గా అయితే కొంత ప్రార్థించిన మేరకు మరి ఉదయకాల సమయంలో బైబిల్ స్టడీ తీసుకోమని భాస్కర్ని అడుగుతూ వచ్చినాడు. అయితే భాస్కర్ కూడా హెల్త్ బాగాలేదని చెప్పినాడు. అయితే మళ్ళీ ఎందుకో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే కొన్ని దినాలు సంఘం క్షేమం కొరకై మనం ప్రార్థించవలసిన బాధ్యత మనకుంది. ఎందుకంటే శత్రువు ఎక్కడ పని చేయకున్నట్లు సంఘం అంతా కలిసి భారంగా ప్రార్థన చేస్తే దేవుడు దేన్నైనా చేయగలడు. ప్రభుచిత్తమైతే జరిగిన సంఘటనలు ప్రార్థించిన తర్వాత నేను ఒక దినాన చెప్పాలనుకుంటున్నాను. అయితే దాని కొరకు ప్రార్థించండి. ఎప్పుడు ఏ సమయం చెప్పాలనో ఆ సమయం కొరకు మీరు ప్రార్థించండి. అయితే ఎందుకు ప్రార్థన అంటే ఆ దినాల్లో, భక్సింగ్ గారి దినాల్లో ఏదైనా సమస్యలు కానీ మరి ఏదైనా జరిగినప్పుడు ఎక్కువగా సంఘం ప్రార్థించేది. కాబట్టి ఆ తలంపుతో ప్రభు కూడా దినదినం ఆ ఒలివ కొండకెళ్ళి ప్రార్థించేవాడు రాత్రి అంతా. కాబట్టి మనం ఏదైతే దేవుని దగ్గర పొందాలనుకుంటున్నామో దాని విషయమై మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే
దేవుడు ఖచ్చితంగా చేయగలడు. ఆ విశ్వాసం నాలో ఉంది. అయితే దేవుడు చేస్తాడని నమ్మకం కూడా ఉంది. అయితే రండి 26వ అధ్యాయం 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి, ఈ మాట ప్రభు తన అప్పగింపబడే రాత్రి చెబుతూ వచ్చినాడు. ఆ మాట ఆయనే పలుకుతూ వచ్చినాడు. శోధనలు ఎన్నైనా రావచ్చు, శ్రమలు ఎన్నైనా రావచ్చు. అయితే వాటన్నిటిని బట్టి మన దేవుని సన్నిధిలో మెలకువగా ఉండి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, నేను ఎట్లా ఉండాలా, ఏం సిద్ధపడాలా అని ఎప్పుడైతే నువ్వు దేవుని సంగన ప్రార్థిస్తావో దేవుడు నీకు తెలియపరుస్తాడు. అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. మన ఆత్మలు ఎప్పటికైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంది, కానీ శరీరం మాత్రం బలహీనమవుతుంది. ఈ మధ్య కన్ను బాలేక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. ఐ హాస్పిటల్కు, కంటి డాక్టర్ గారికి. నువ్వు ఎక్కువ మేలుకుంటున్నావు కదా అన్నాడు. అని సరే అవును సార్, కరెక్టే సార్ అని. అంటే కన్నులకు కూడా కొద్దిగా రెస్ట్ అవసరమని ఆయన చెప్తూ వచ్చిన. అంటే ఈ నడమ కొన్ని పరిస్థితులను బట్టి దరిదాపులుగా రాత్రి ఎక్కువ సమయం ప్రభు దగ్గర ప్రార్థించవలసిన బాధ్యత ఏర్పడుతొచ్చింది. ఎందుకంటే ఆ భారము నీకు నాకు దేవుడు ఇచ్చినాడు. అందుకే మనం కూడా వ్యక్తిగతంగా ఇంటి దగ్గర ఎక్కువగా ప్రభులో ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇదే మాట మార్కు రాసిన వార్త కూడా రాయబడుతూ వచ్చింది. 14వ అధ్యాయంలో కూడా మార్కు రాసిన వార్త 14వ అధ్యాయం 38, మీరు శోధనలో ప్రవేశించేటట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేరు చెప్పి అక్కడ చెప్పినాడు, ఇక్కడ చెప్పినాడు. అంటే ఎందుకు ఈ మాట అంటే, శరీరం బలహీన స్థితిలో ఏమి చేసేది మనకు అర్థం కాదు, కానీ ఆత్మ గనక మనలో ఉంటే ఆ విధంగా మనం ప్రార్థిస్తూ వస్తాం. కనుక శోధనలో ప్రవేశింపగన్నట్లు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగురునా అని వెదుక్కి తిరుగుచున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తూ వచ్చినానంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై, మనకు బుద్ధి గలకుండా ఎట్లా అంటే ఎట్లా ప్రవర్తిస్తే, మెలకుగా ఉండకపోతే అపవాది, మీ విరోధైన అపవాది గర్జించి సింహంవలె వచ్చి ఎవరిని మింగురా అని వెదుకు తిరుగుచున్నాడు. ఒక్కసారి గనక నీవు సాతానుకు లోబడితే తిరిగి ప్రభులో ప్రవేశించడానికి చాలా సమయం పడుతుంది. అందుకే వీటిని బట్టే మనము మెలకుగా ఉండి ప్రార్థించాలని చెప్తాను. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి, మెలకు గనక లేకపోతే జరిగేటువంటి జరిగిపోతాయి. చూడండి, నిద్ర మేలుకున్నప్పుడు ఏదైనా దొంగతనం జరిగితే మనం మెలకుగా ఉంటే కనిపెడతాం, మెలకువ లేకపోతే జరిగిపోతుంది, తర్వాత నష్టం వచ్చాది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మెలకుగా ఉండి మనం ప్రార్థన చేస్తే సంఘం కొరకై దేవుడు అపవాదిని దూరపరిచేవాడుగా ఉంటున్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మను శోధనలోకి తాక దుష్టుని నుంచి మమ్ము తప్పించుము. చూడండి, మమ్మును శోధనలోకి తేక దుష్టుని మమ్మను తప్పించుమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు.
అందుకే మనం రాత్రికాల సమయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన, ప్రభా మమ్మల్ని శోధనలోకి తేక ప్రతి విధమైన శత్రుకార్యం జరగకుండా మమ్మల్ని తప్పించమని నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. అలా గనక మనము భారంగా ప్రార్థించకపోతే ఆత్మ చల్లారిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయకపోతావో అప్పుడే బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధితో సహవాసం చేస్తే, ఆయనతో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను అంతకంతకు వర్ధిల్లి ప్రతి విధమైన శోధనల నుంచి నేను తప్పించేవాడుగా ఉంటున్నాడు. అలా గనక మన ప్రార్థన లేకుండా ఎక్కువ లోక ప్రకారము మన ఇష్ట ప్రకారము అలాగూ ఏదో ఉన్నాము కదా, చచ్చినాము కదా అంటే అంతగా నువ్వు వృద్ధిలోకి రాలేవు. అంటే ప్రభు యొక్క ఆ స్థానాన్ని నువ్వు పొందలేవు. చూడండి, ఒక మాట, ఎన్ని శోధనలు వచ్చినప్పుడు కూడా, అంటే ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా ప్రభు వైపు చూస్తే ఏ విధంగా ఉంటున్నది ఒక ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే బైబిల్లో ఆ మాట పౌలు, అపోజిట్ పౌలు తన సువార్త విషయమై ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి పట్టణంలో వెళ్ళినప్పుడు బహుగా కొట్టినారండి. అరికాలు దరిదాపులుగా ఇక్కడి నుంచి కాళ్ళ వరకు ఎక్కడ చూసిన దెబ్బలే పౌలుకు. అన్ని శ్రమలు శోధనలు ఉన్నప్పటికీ అపోస్తల కార్యములు రాసిన వ్యక్తి లూకా. అంటే నా గ్రహింపులు నేను చెప్తా ఉంటున్నాను, లూకా కూడా పౌలమ్మడి తిరిగిన వ్యక్తే. లూకా వైద్యుడు గనక, డాక్టర్ గనక, ఆయన వెంబడి పోయేటప్పుడు ఆ దెబ్బలను చూసి, ఆ యొక్క గాయములు చూసి, ఏందబ్బా ఇంత పరిచర్య, అన్ని దెబ్బలు తగినప్పటికీ ఈయన ఎట్లా చేయగలుగుతున్నాడు పరిచర్య అని తన ఆలోచనలు వచ్చినప్పుడు ఒక జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు యొక్క పునరుత్థాన శక్తి లేకపోతే పౌలు కూడా అంత సేవ చేయలేడండి. అందుకే ఆ మాట రాస్తూ వచ్చిన, ఎన్నో దెబ్బలు నేను తింటూ వచ్చినాను, చంపాలని చూసినారు, గోడ కింద నుంచి, కిటికీ నుంచి కిందికి దించినారు. అయితే ఆయన విశ్వాసము, ఆయన ప్రార్థన బట్టే ఆయన గ్రహించాల్సింది ఏంటంటే పునరుత్థాన శక్తి. మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో ఆ పునరుత్థాన శక్తి ఆత్మచేత మనం నింపగలుగుతామండి. ఇది ఎంతైనా సత్యం. కావాలంటే మీరు అనుభవించి చూడండి. నువ్వు ఎంతగా ప్రార్థనలో మోకాలు నలుగుతావో అంతగా వర్ధిల్లుతావు, నీ ముఖ ప్రకాశం అంతగా తేజరిల్లుతుంది. కాబట్టి మన జీవితంలో శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థించేవారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. సామెతలు రాసిన గ్రంథం, సామెతలు 4వ అధ్యాయం, సామెతలు 4వ అధ్యాయం ఒక మాట 14 వచనం, భక్తిహీన త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడకు. ప్రభా, ఈ పరిస్థితులలో శోధనలో ప్రవేశించగలక ముందు మనం ఏం చేయాలంటే, దుష్టులు భక్తిహీనులు మనకు ఎదురవుతారు, వాటి నుండి మమ్మల్ని దూరపరచమని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వాటి నుండి నిన్ను తప్పించగలడు. కాబట్టి మన ప్రార్థనలో శోధనలు రాకుండా చేయాలా. తర్వాత భక్తిహీనత నుండి, దుష్టుల యొక్క మార్గం నడవకుండా మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేస్తే దేవుడు ఆ మార్గం, అందుకే ప్రార్థన చేస్తూ వచ్చాడు మత్తయి రాసిన సువార్తలో 6:13. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చే దేవుడు తప్పించేవాడుగా ఉంటున్నాడు. తర్వాత లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 4వ వచనం, మేము మాకు ఇచ్చిన ప్రతి వానికి క్షమించున్నాం గనుక మా పాపమును క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేకమని పలుకుడని వారితో చెప్పాను. ప్రభు చెప్తున్నాడు, ప్రభా మమ్మల్ని శోధనలోకి తేకుమని పలుకుతా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తామో దేవుడు వచ్చే శోధనలన్నిటి కూడా
దేవుడు తప్పించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకొని పాపం నుండి శాపం నుండి మనల్ని విమోచించిన దేవుడు మనల్ని శత్రువు యొక్క సాతాను అంధకార శక్తుల నుండి తప్పించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ బుద్ధి కలిగి, వివేకం కలిగి, ఈ జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలని మనం చేస్తూ ఉంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ సాధారణంగా మనుషుల కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదైన వాడు, మీరు సహింపగలిగినందుకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం కలగజేయను. ఇక్కడ ఏంటంటే శోధన తప్ప మరి ఏది మీకు సంబంధించి దేవుడు నమ్మదగినవాడు. నీకు ఏది శోధన వచ్చిందో దేవుని సన్నిధిలో ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన నమ్మదగిన వాడండి. మనుషులు నమ్మదగిన వారు కారు. ఎందుకంటే అప్పుడే మాట మారుస్తాం, తర్వాత ఏదో చెప్తాం, కానీ ఆయన ఆ మాట ఈ దేవుడు నమ్మదగిన వాడు. నీ యొక్క చిత్తంలో, నీ యొక్క ప్రవర్తనలో, నీ యొక్క ప్రార్థనలో దేవుని ఏదైతే కోరుకుంటావో దేవుడు అంటున్నాడు ఆయన నమ్మదగిన వాడు, నీ ప్రార్థన వినేవాడుగా ఉంటున్నాడు. అలాగూ ప్రార్థన చేయకపోతే మనము ఇంకా వెనుకంజలే ఉంటాం. కాబట్టి ఆయన నమ్మదైనదే కనుక ప్రతి శోధనల నుండి మనల్ని తప్పిస్తాడు. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ 4:16. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరము. ఎప్పుడైతే మనం ధైర్యం వహించి ఆయన సన్నిధిలో, ఆయన కృపాసనం మీద దగ్గర మనం ప్రార్థిస్తే దేవుడు మనల్ని కనికరిస్తాడండి. కనికరించి తన యొక్క కృపను గ్రహించి మనకి ఏది అవసరమో అది దయచేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి శోధనలో ప్రవేశింపకున్నట్లు ఆయన సన్నిధిలో ప్రార్థించాలా. దుష్టుల మార్గం, భక్తిహీనుల మార్గం పోకుండా ఆయన సన్నిధిలో ప్రార్థించాలా. ఏవైతే శోధనలు వచ్చినాయో వాటినన్నీ ప్రార్థన చేస్తే దేవుడు నమ్మదగిన వాడు కనుక నా ప్రార్థన ఆలకించి ప్రతి శోధన నుండి మనల్ని తప్పించగలడు. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేనికి చింతపడకు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ నోము దేవునికి తెలియజేయండి. తర్వాత 9వ వచనం చదవండి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతారో, నా ఎందున్నట్టుగా ఏ వింటిరో, ఏవి చూచిదరో అట్టి వాటిని చేయడం, అప్పుడు సమాధానకర్త అయి దేవుడు మీకు తోడైనాడు. కాబట్టి ఏం విన్నామో, ఏం చేసినామో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు మనకు సమాధానకర్త అయి ఉన్నాడు. ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థిస్తే దేవుడు మన పట్ల, సంఘం పట్ల ఆయన యొక్క కనికరం చూపి కాపాడేవాడుగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ గ్రహింపు కలిగి, ఆ వివేకం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడిని నా ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అంశములన్నీ తెలుసు. అయితే సంఘం కొరకు ఎక్కువగా భారంగా ప్రార్థించండి. మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంఘక్షేమం కొరకై, తర్వాత రేపు ఆదివారం కొరకై, 31st నైట్ కొరకై, తర్వాత సంఘ వాగ్దానం కొరకై, తర్వాత దేవుని యొక్క ఆ రాత్రి అంతా సంతోషం గడిపినట్లు దేవుడు ఏం మాట్లాడతారో దాన్ని బట్టి ప్రార్థన చేసి, ముఖ్యంగా వాగ్దానాల కొరకు, వ్యక్తిగత వాగ్దానం కొరకు, కుటుంబ వాగ్దానం కొరకు మనం ప్రార్థన చేస్తే
దేవుడు ఆయన ఉద్దేశం నీ మీద ఏమైనాయో వాటిని తెలియపరిచేవాడుగా ఉంటున్నాడు. తర్వాత ఇంకొక ప్రార్థన మనవి ఏంటంటే, గత కొన్ని దినాల నుంచి ఎంతో ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. మరి చుట్టుపక్కల గ్రామాల్లో మరియు మనకు సువార్త ప్రకటించాలన్నా లేకుంటే ఏదైనా చేయాలన్నా ఊరికి ఒక కుటుంబం ఉన్నా కూడా ఆ కుటుంబాన్ని బట్టి మనమంతా సువార్త కానీ పరిచర్య కానీ చేయవచ్చు. ఎందుకు ఆ భారం కలిగిందంటే, ఈ దినం కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునికి వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్యని ప్రిస్సిలను కనుగొని వారి యుద్ధకు వెళ్ళాను. కాబట్టి ప్రార్థన చేస్తుంటే ప్రభు మాట్లాడుతున్నాడు వారి యుద్ధకు వెళ్ళుండని. కనుక చుట్టుపక్కల గ్రామాల్లో మనకు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేసి, అందుకే అకుల ప్రిస్కిల్లా గొప్ప సంఘాలు స్థాపించి వచ్చినారండి. మనం ఎంతగానో ప్రార్థన చేసి ప్రయాసపడితే దేవుడు తన కార్యాన్ని మరి రుజువుపరుస్తాడు. అలా కాకుండా 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఇట్లే ఉంటే దేవుడు నీ ద్వారా నా ద్వారా గొప్ప కార్యం చేయడు. కాబట్టి దీని కొరకై కూడా ప్రభా ప్రతి గ్రామంలో మాకు కొందరిని చూపించి మనం అక్కడ పరిచయం చేయడానికి సహాయం చేయమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి ద్వారం తెరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని మరి ఒకరి మార్చి ఒకరు ప్రార్థన చేయలుగా మనం చేస్తున్నాం. ప్రార్థించండి. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పినారు ప్రభా. అట్లు కనపడతా ఉన్నాయి నా తండ్రి. అయితే వాటన్నిటిలో నుండి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దూరపరచము ప్రభా, మీ కార్యం నెరవేర్చమని వేడుకొనుచున్నాను. నువ్వు ఎంతైనా నమ్మని దేవుడు మనం స్తుతిస్తున్నాం తండ్రి. కృప చూపము. సమయోచిత సహాయం కొరకు నీ కృపాసనం యొద్ద చేరగలుగుతున్నాం ప్రభా. మీ కనికరం చూపి మా పక్షాన నా పక్షాన ఏలి పక్షాన మీ కార్యం జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. సాతాను ప్రతి దుష్టుడి క్రియలు లయపరచండి ప్రభా. మీ కొందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉంటున్నాను. నువ్వు గొప్ప దేవుడు, చింతయావత్తు నా మీద వేవి చెప్పినారు ప్రభా. మీ కొందనాలు మీరే మీ కార్యం జరిగించి కేవలం మీరు మాత్రమే మహిమ పొందుతారని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే నీ సన్నిధికి వచ్చి వారి ప్రార్థన చేసినారు ప్రభా, మీరు వినే దేవుడు, ఇక్కడ ఉండే దేవుడు, ఎక్కడిద్దరు ముగ్గురికి నానా ప్రార్థిస్తూ వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు మా మధ్యన ఉన్నది. మా ప్రార్థన విన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మీరే సహాయం చేయండి. 31 సండే పరిచర్య కొరకు ప్రభా, 31 వాచన సర్వీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాతావరణము సమస్తం మీరు జ్ఞాపకం చేసుకునండి. మేలుకై దృష్టించండి. ఒప్పుకోలు ప్రభా, ఆరాధన, బలవర్తమానం, వాగ్దానముల యొక్క ప్రభా మరి పరిచర్య వీటన్నిటిలో కానుకలు తండ్రి సమస్తము మీరు రాత్రంతా మాతో మీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. కొత్త వారు వస్తారు ప్రభా, వారితో మాట్లాడము తండ్రి. వారి హృదయాన్ని కరిగించము. వారి నూతన సంవత్సరం వారిని మారుమనసు పొందినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు వాగ్దానం ఇచ్చినారు ప్రభా తండ్రి. పల్లెల పరిచర్యలో తండ్రి మరి ఆ విషయమై నిశలో మొరపెడుతున్నాను. నిశ్చితమైతే మీరే కృప చూపుతారని ప్రార్థన చేసి వస్తుంటున్నాను దేవా. అది మాత్రమే కాదు, మా ప్రార్థన మీరు ఆలకించండి. ఏలిం పక్షాన్ని గొప్ప కార్యం చేసి ప్రభా వృద్ధులకు తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుకుడు జ్ఞాపకం చేసుకొని బలపరిచి మీరు పరిచయం వాడుకుంటామని వేడుకుంటూ వస్తూ ఉంటున్నాను దేవా. తండ్రి మరి ప్రభా శారను కూడా ఎగ్జామ్ విషయంలో మరి ఎగ్జామ్స్ 20 తరగతి విన్నాం ప్రభా. మీరే సహాయం చేయని కనికరం చూపండి. మీరికే మహిమ ఘనత ప్రభావాలు పొందడం ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలకి ఇంతకే వందనం చెల్లించుకుంటూ తిరిగి ఇంట్లోకి వెళ్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచమని ఘనత మేము మా ప్రభావాలు చెల్లించుకుంటూ మా ప్రియ రక్షకుడు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు
సదాకాల కూడిన బిడ్డలకు తోడై ఉండునుగాక. ఆమేన్.